ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా రాజకీయాల పరంగానే ముందుకెళ్తున్నాడు కదా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు ఆయన సినిమాలు చేస్తారా చేయని ఒక డౌట్, మీరేమనుకుంటున్నారు? తను మూవీస్ నుంచి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, పక్క మూవీస్ అయితే చేస్తారు. నెక్స్ట్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకైతే బాగుంటది. ఏంటంటే తన ఒపీనియన్స్ ఎట్లా ఉన్నా మూవీస్ నుంచి యాజ్ అ యంగ్ నుంచి వచ్చింది కాబట్టి, డౌన్ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి, సో తనకి తెలుసు యాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది అనేది, ఆంధ్ర సైడ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటది. దాంతో పాటు మూవీస్ కూడా చేయాలి. అంటే ఇప్పుడు 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ ఒక్క సినిమా గురించి కూడా కరెక్ట్ అయిన ఒక అప్డేట్ ఇవ్వట్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఓజీ. మరి కంప్లీట్ గా కూడా ఇంకా రాజకీయాల పరంగా ముందుకు వెళ్తున్నాడు. చాలా మంది ఒపీనియన్ అదే, అసలు సినిమాలు చేయడేమో ఇంకా అని అనుకుంటున్నారు. చేస్తారు అని అయితే నా ఒపీనియన్ అయితే చేస్తారు మూవీ. ఎందుకంటే తను ఒక పర్సన్ గా తనకి కూడా ఇన్కమ్ కావాలి కదా, సో తను మూవీస్ చేయకుండా మనకేం చేయనికి లేదు కదా, సో చేస్తారు. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మేడం, ఆయన సినిమాలు చేస్తేనే బాగుంటుందా లేకపోతే కంప్లీట్ రాజకీయాలు చేస్తేనే బాగుంటుందా, రెండు కంప్లీట్ చేస్తే బాగుంటుందా? రాజకీయాల్లో ఉంటే బాగుంటది. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటది. అంటే ఈ రాజకీయాల సినిమాలు రెండు కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ గా మీరు ఏం చెప్తారు ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? తను ఒక హీరో అంతే, అందరికి కూడా, అందరికి హీరో అంటే హీరోనే ఇంకా.